ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలని 60 అబద్ధాలతో 420 హామీలతోని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలు కేసీఆర్ మీద 6 సంవత్సరాల తర్వాత విరక్తి పడ్డారు. కానీ రేవంత్ రెడ్డి గారి మీద 6 నెలల తర్వాతనే విరక్తి చెందారు. ఇలా 14 నెలల పాలన మీద రిఫరెండం అని చెప్పి వారు చెప్పుకునే సందర్భంగా వస్తుంటే గ్రాడ్యుయేట్స్ ఉన్న దగ్గర ఇలా ప్రజలు గ్రాడ్యుయేట్స్ అడగండి, మార్కెట్లో గాలి చెప్పండి. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. 101% ఇక్కడ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ 2 ఎమ్మెల్సీలు ఇందూరు జిల్లా వచ్చే ఈ 4 జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు వచ్చే ఓటర్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి బలపరిచిన అభ్యర్థులు అటు అంజిరెడ్డి గారు కానీ ఇటు కొమరయ్య గారు కానీ ఇద్దరిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. సో నిజామాబాద్ ఇందూర్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఇదొక హిందూయిజానికి కంచుకోటలాగా తయారైందని చెప్పేసి చాలామందికి తెలిసిన విషయమే. కాకపోతే గతంలో జరిగిన ఎన్నికలు పక్కన పెడితే ఆ ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. కాకపోతే దీంట్లో మొత్తం మనకి ఇక్కడ యంగ్స్టర్స్ అనే వాళ్ళే మనకి ఓటు వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా బీజేపీ హవా అనేది సేమ్ యాస్టీస్గా హ్యాట్రిక్ కొట్టబోతా ఉందా, అదే కంటిన్యూ చేయబోతా ఉందా ఈ ఫ్లో అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్. 101% యువకులు, విద్యావంతులు, మేధావులు, టీచర్సు వీరందరూ కూడా సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు. ఈ సమాజం ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 4 జిల్లాలు కూడా భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా మెంబర్స్ ఉన్నారు. ఇవల్ల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశమంతా వారి దిక్కు చూస్తున్న సందర్భంగా విద్యావంతులు ఆలోచించుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈ 3 సీట్లతో అసలు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తుందో దీంతో ప్రభుత్వం పడిపోదు. కానీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఉంటుంది. మనం కూడా మన పిల్లలకు కానీ మన కుటుంబ సభ్య పెద్దలు భయం అనేది ఒకటి ఉండాలి అని చెప్తారు. భయం ఎందుకు ఉండాలి? తన సొంత కొడుకైనా కొంచెం భయం పెట్టాలి. నానాటు పోకు అని చెప్పి చేయలేబడతారు. దాని ఉద్దేశం ఏంది? మంచి నడవాలని. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఏం చేసిందో చేసుకొని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఏమన్నా చిన్నప్పుడు ఖోఖో ఆడుతుండేనేమో, ఖోఖోలో ఎట్లయితే ముట్టించుకొని పారిపోతారో ఇతను రుణమాఫీ అన్నాడు. ఊర్లో ఒక 4-5 ఇచ్చి ఇట్లా ముట్టించుకొని అయిపోయింది అని చెప్తున్నాడు. రేపొద్దున వస్తుంది ఇంకా వస్తుంది అని చెప్తాడు. రైతు భరోసా అదే పరిస్థితి, రేషన్ కార్డులు అదే పరిస్థితి. ఏ స్కీమ్ తీసుకున్నా కానీ ఆయన ఏ స్కీమ్ తీసుకున్నా ముట్టించుకుంటాడు, పారిపోతున్నాడు. అంటే విచిత్రమైన పరిస్థితి ముఖ్యమంత్రిగా. ఆయనకు ఇంకా కూడా పాలన మీద పట్టు రాలేదు. ఇందూరు జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4-5 రాష్ట్ర చైర్మన్లు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఒక రాష్ట్ర సలహాదారుడు ఉన్నాడు. ఇంతమంది ఉన్నా ఇక్కడ వాళ్ళకి పట్టు రాలేదు. ఈ ప్రాంతంకి ఏం కావాలో తెలియదు. వాళ్ళకు ఈ ప్రాంతం మీద ఒక అవగాహన లేదు. ఏమనంటే ఇది బీజేపీ ప్రాంతం, బీజేపీ ప్రాంతమే. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఈ విద్యావంతుల మేధావుల ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కానీ టీచర్ ఎలక్షన్ కానీ భారతీయ జనతా పార్టీ 100% గెలుస్తుందని నమ్మకంతో ఉన్నాం. రేపు మీరే రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తారు. డెఫినెట్లీ ఇది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్నికలు జరుగుతుంది. ఆయన నాయకత్వం చూసుకునే ఓట్లేస్తారు. సో సోషల్ మీడియా వేదికగా కావచ్చు, దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుకుంటే మన బీసీలను మనమే గెలిపించుకోవాలనే ఒక నినాదంతోనే చాలామంది చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇదేమైనా రూట్ తప్పే అవకాశం ఏమైనా ఉందా? అంటే బీసీ అనే నినాదం ఇవాళ నేను చెప్తున్నాను. మన బీసీ మన నినాదం అంటే ఇవాళ నరేంద్ర మోడీ బీసీ. కేంద్ర క్యాబినెట్లో 27 మంది బీసీలు. ఇవాళ కేంద్రంలో 3 సార్లు భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తే రాష్ట్రపతిగా ఒకసారి మైనార్టీ అబ్దుల్ కలాం గారిని, రెండోసారి ఒక దళిత బిడ్డ మన రామ్నాథ్ కోవింద్ గారిని, మూడోసారి ఆదివాసీ ఆడబిడ్డ ముర్ము గారిని, ముగ్గురిని మనం ఈరోజు అధికారం కూర్చోబెట్టాం. ప్రధానమంత్రిగా ఒక బలహీన వర్గాల నాయకుడు, ఒక ఛాయ అమ్ముకునే మామూలు మధ్యతరగతి కుటుంబస్తుడు, గత 11 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు భారతీయ జనతా పార్టీ. ఇవాళ కాంగ్రెస్లో చెప్పండి ప్రధానమంత్రి ఎవరు? బీసీ నాయకులు చేయగలుగుతారా? ఇవాళ వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు. నేను బీసీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అవకాశం ఉంది. బీసీ నినాదం మంచి నినాదమే, కాదనేది కాదు. కానీ ఇవాళ మనం ఒకసారి అవకాశం చూసుకోవాలి. బీసీ పేరు మీద మన ఓట్లు వేరే వాళ్ళకి వేసుకొని వాళ్ళు గెలిచే వాళ్ళు ఉంటే ఒక అవకాశం ఇవ్వచ్చు. ఇవాళ టీచర్ కొమరయ్య గారు ఉన్నారు, వారికి అవకాశం ఉంది. అలాంటి వ్యక్తికి బీసీ వ్యక్తి అని చెప్పి వేయచ్చు. కానీ గ్రాడ్యుయేట్స్ దాంట్లో మీరు ఆలోచించాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ ఓట్లలో హయ్యెస్ట్ ఓట్లు యువకులే ఓట్లు ఎక్కువ ఉన్నాయి. యువకులు ఎక్కువ భారతీయ జనతా పార్టీ ఏమంటుంటారు.
ఇవాళ ఏదైనా సరే, ఇవాళ ఒక బీసీ అరవింద్ గారు ఉన్నారు, బీసీ ఎస్ సంజయ్ గారు ఉన్నారు, బీసీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు, బీసీ డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో మంచి ఉన్నతమైన స్థానాలలో ఉండి ఇలా సెంట్రల్ మినిస్టర్స్ కానీ, సెంట్రల్ పొలిట్ బ్యూరో కానీ, పార్టీ దాంట్లో కానీ, బయట దాంట్లో కానీ, ఇదే అని ఇవాళ ఒక బీసీ ఇచ్చిన మాట తప్పకుండా అరవింద్ గారు పసుపు బోర్డు ఇస్తా అని చెప్పి 100% పసుపు బోర్డు తెచ్చాడు. ఇవాళ పసుపు బోర్డు తేవడం మామూలు విషయం కాదు. 40 ఏళ్ళ నుంచి ఈ ప్రాంతం కళ. ఎస్, చాలా మందికి ఉన్న క్వశ్చన్ కూడా ఇదే అండి. అంటే పసుపు బోర్డు వచ్చింది, కాకపోతే మద్దతు ధర అనేది కరెక్ట్ లేదు. ఒక సిండికేట్గా ఏర్పాటు చేసుకొని ఒక సిండికేట్గా అయి రేట్ అనేది తగ్గిస్తూ ఉన్నారు అనేది ఒకటి చర్చ జరుగుతూ ఉంది. మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి, పసుపు బోర్డు అనేది జాతీయ బోర్డు. ఎస్, అది మన ప్రాంతానికి ఒక దగ్గరికి కాదు. ఈ ప్రాంతంలో పసుపు బోర్డు వస్తే వచ్చే ఉపయోగాల గురించి చెప్తున్నాను. ఇవ్వల కూడా మార్కెట్లో 12,000 రూపాయల దాకా ధర వచ్చింది, 8,000 రూపాయల దాకా ధర పడిపోతుంది ఒక్కొక్క రోజు. ఎస్, అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సంబంధాలతోని ఏదైతే రైతుకు ఈ పసుపు అనే దానికి ఎంఎస్పి అనేది ఉండదు, మినిమం సపోర్ట్ ప్రైస్ అని ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇది జాతీయ పంట కాదు, కొన్ని ప్రాంతాల్లో లిమిటెడ్ ప్రాంతంలో లిమిటెడ్గా వేసే పంట కాబట్టి దానికి ఇక్కడున్న ప్రభుత్వము ఇగో మేము పసుపు రైతులు ఇంత పండిస్తున్నారు, వీళ్ళకి 15,000 రూపాయల మద్దతు ధర కావాలి, 20,000 రూపాయల మద్దతు ధర కావాలి, వీళ్ళకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇంత ఉండాలి అని అడిగినప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇగో ఈసారి మా వాళ్ళకి 15,000 రూపాయలు రావాలి, 20,000 రూపాయలు రావాలి, కేవలం 8,000-9,000 రూపాయలే వచ్చింది. ఇగో 8,000-9,000కు 15,000కు ఒక 6,000-7,000 రూపాయలు తక్కువ ఉంది. ఈ 6,000-7,000 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు మాకు సపోర్ట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం దాంట్లో 7,000 రూపాయలు, ఉదాహరణకు 6,000 రూపాయలు తక్కువ పడ్డది అనుకోండి, 3,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్లీ రిలీజ్ చేస్తుంది. ఓకే, చాలా రాష్ట్రాలు పక్కనున్న మహారాష్ట్ర కానీ, అక్కడ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కానీ ఈ స్కీమ్ని, ఆంధ్రప్రదేశ్ నిన్న మొన్న మిర్చి పంట గురించి ఆందోళన నడుస్తుంది. సెంట్రల్ మినిస్టర్ చెప్పాడు, మీకు ఏదైతే ఎంఎస్పీ ఉందో దానికన్నా తక్కువ వస్తే, రైతు పెట్టుబడి పెట్టిన దానికన్నా తక్కువ వచ్చింది, అతనికి లాభం రాకపోతే మార్కెట్ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో 50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఎప్పుడైనా సరే కింది లెవెల్లో మార్కెటింగ్ వ్యవస్థ కానీ మిగతా ఏ వ్యవస్థ అయినా కానీ కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోస్తూ డబ్బులు ఇస్తుంది. మీరు డబ్బులు అడగకుండా మార్కెట్లో ఏ రేట్ వస్తుందో తెలియదు. ఇక్కడ ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రతినిధి ఉన్నాడా? ఇవాళ నిజామాబాద్ మార్కెట్లో పరిస్థితి ఏ రకంగా ఉంది, పసుపుకి ఏ రకంగా పరిస్థితి ఉంది, మరి ఎందుకు మనం దాన్ని ఆదుకోలేకపోతున్నాము? ఎగ్జాక్ట్లీ అంకపూర్ రైతులతోనే మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే బోర్డు అయితే వచ్చింది, కాకపోతే ఒక సిండికేట్గా ఏర్పాటయ్యి ధర రాకుండా చేస్తూ ఉన్నారు. ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు కూడా జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉందని చాలామంది రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకోసం చెప్తాం మేము, ఎందుకంటే బోర్డు అనేది జాతీయ బోర్డు. బోర్డు ఏం చేస్తుంది? రైతుకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తుంది. బోర్డు ఆ పంటను కాపాడేందుకు, పసుపు పంటను కాపాడేందుకు, పసుపు రైతును కాపాడేందుకు చర్యలు తీసుకుంటుంది. కానీ ఇక్కడ మార్కెట్లో అమ్మేది, ఇప్పుడు వడ్లను కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ఇస్తుంది, వడ్లకు కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీస్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం చివరికి చెప్తున్న వడ్ల దాంట్లో వాళ్ళు జోకే సంచి, ఆ కాంట అమాలి, ఆ సంచి కుట్టే దబనం, దార, ఏది సుతిలు కూడా, ఈ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎంఎస్పి దాన్ని నిర్ణయించాలి. దీనికి కూడా ఈ ప్రాంతంలో పసుపు రేటు ఇంత కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట పండించేందుకు రైతు ఇంత కష్టపడుతున్నాడు, అతను ఇంత పెట్టుబడి పెట్టిండు, అతని కష్టం ఇంత, కాబట్టి దీనికి ఒక 15,000, 20,000 రూపాయలు క్వింటాలకు రావాలని ధర నిర్ణయించాలి. దానికన్నా తక్కువ ఎవరైనా కొని ఉంటే, దానికన్నా తక్కువ ఎవరైనా అమ్ముకొని ఉంటే ఆ డిఫరెన్స్ను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమస్థాయిలో ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మిగతా రాష్ట్రాలకు ఇస్తుంది, పసుపుకే ఇస్తుంది, వేరే దానికి ఇస్తలేదు. పసుపు కూడా ఇస్తుంది, అన్నిటికీ ఇస్తుంది. పసుపుకి ఇస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ఎందుకు పంపించది? ఇవాళ మా నిజామాబాద్లో రోజు ఒక 70,000, 50,000 క్వింటాలు పసుపు వస్తే 50,000 క్వింటాలు పసుపు అమ్ముకుంటే ఆ రైతు ఇంత నష్టపోయిండు. ఇమీడియట్లీ మాకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి ఈరోజు 8,000 వచ్చింది, రేపు 9,000 వచ్చింది, ఎల్లుండి 10,000 వచ్చింది, 15,000కి ఇంత తక్కువ ఉన్నది, కాబట్టి మాకు ఈ పసుపుకి ఇది రేటు ఇవ్వాలి. కనీసం ఒక ఉత్తరం రాయలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే, వ్యాపారస్తులు సిండికేట్ అవుతున్నారని చెప్తుంటే ఆ మార్కెట్ కమిటీ నడిపించే వాళ్ళు ఎవరు?